హలో అండి. ఈ వీడియోలో 'లాయర్స్ ఇన్ లవ్' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్‌కి ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే అందరూ మన జియాంగ్ వాళ్ళ ఇంట్లోనే డిన్నర్ చేస్తూ ఉంటారనమాట. వర్షం పడుతుందని చెప్పి అందరూ అక్కడ స్టక్ అయిపోతారు కదా! సో, తనే అందరికి డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది. సో, అందరూ డిన్నర్ చేసేప్పుడు యూ ఏం చేస్తాడంటే, జియాంగ్ బౌల్‌లో కొంచెం ఫుడ్ ఏస్తాడు. తనేమో తను యూ మీద కోపంగా ఉంది కాబట్టి నాకేం అవసరం లేదని చెప్పేసి వెంటనే యూ బౌల్‌లో వేసేస్తుంది. యూ వచ్చేసి పక్కనే ఉన్న తన అసిస్టెంట్ చన్‌కి ఇస్తాడనమాట. ఇది నువ్వు తిను మంచిగా ఉంటదని చెప్పేసి. తర్వాత యూ వాళ్ళ బ్రదర్ కూడా ఈ ఫుడ్ చాలా బాగుందని చెప్పేసి ఎక్కువ తింటూ ఉంటే, యూ వాళ్ళ స్టెప్ మామ్ ఎక్కువ తినకు నువ్వు, ఇది సాల్టీ ఎక్కువ ఉందంటే, లేదు లేదు మన ఇంట్లో కుక్ అన్నా నేను చాలా బాగా చేసింది, నాకు చాలా నచ్చింది, నేను తింటానని చెప్పేసి తింటూ ఉంటాడు. పక్కనే ఉన్న లీ కూడా ఏం కాదు తిన్నివ్వు, తనకి ఇష్టం ఉంది కదా, నువ్వు నువ్వు తిని ఎక్కువ అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. లీ చెప్పాడు కాబట్టి అప్పుడు తను సైలెంట్ అయిపోతుంది. అంతేనా, లీ లవర్ కాబట్టి. మళ్ళీ యూ ఏమో పద్దాకలు ఫుడ్ ఏయడానికి ట్రై చేస్తాడు. పీనట్స్ అంటే నాకు చాలా ఇష్టం, నువ్వు కూడా తినని చెప్పేసి. నాకైతే ఇష్టం లేదని చెప్పేసి మళ్ళీ యూ బౌల్‌లోనే వేసేస్తుందనమాట. అవన్నీ తీసి మళ్ళీ అసిస్టెంట్ చన్‌కేసేస్తాడు. డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన యూ వాళ్ళ అమ్మగారికి, యూ వాళ్ళ బ్రదర్‌కి ఒక రూమ్ ఇస్తుందనమాట. వాళ్ళ ఆంటీ రూమ్. వాళ్ళు అక్కడ వెళ్లి పడుకుంటారు. సో, తను బయటికి రాగానే చన్నీ ఇలా చెప్తూ ఉంటుంది. ఇందాక యూ అయితే డిషెస్ కూడా క్లీన్ చేస్తున్నాడు. యూ పని చేయడం నేనెప్పుడు చూడలేదు ఒక అమ్మాయి కోసం. నీ కోసమే ఫస్ట్ టైమ్ చేస్తున్నాడు. అర్థం చేసుకో అన్నట్టు తను చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుందనమాట. నీ కోసం మారాడని చెప్పేసి. ఇంతలో పక్కనే ఉన్న అసిస్టెంట్ చన్ని కూడా అడుగుతుంది. నువ్వు కూడా నా కోసం మారతావా అని చెప్పేసి. నేనా? మారలేదు అన్నట్టు చెప్తాడనమాట. ఇంక వాళ్ళిద్దరు గొడవ పడుతూ ఉంటారు సరదాగా. అప్పుడే యూ కూడా బయటకొస్తాడు. యూ లేట్ అయింది కదా! ఇక పడుకుందాం అని చెప్పేసి అంటాడు. అసలే జియాంగ్ చాలా కష్టపడింది కదా! అని చెప్పేసి అంటాడు. చన్నీ ఏంటి అప్పుడే నా కాసేపు ఆడుకుందాం అనుకున్నాను. సర్లే నేను నీతోనే పడుకుంటానన్నట్టు జియాంగ్‌తో చెప్తుందనమాట. జియాంగ్ ఇంకా చన్నీ వాళ్ళిద్దరూ ఒక రూమ్‌లో పడుకుంటారు. వీళ్ళు ముగ్గురొచ్చేసి హాల్‌లో పడుకుంటారు. లీ అసిస్టెంట్ చన్నీ ఇంకా యూ. చన్నీ క్వెషన్ చేస్తూ ఉంటుంది. "అసలేం జరిగిందో చెప్పు? ఎందుకు మీ ఇద్దరు సరిగ్గా మాట్లాడుకోవట్లేదని" చెప్పేసి. అప్పుడు జియాంగ్ నిజం చెప్పేస్తుందనమాట. నేను ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేయలేదు, ఆన్సర్ ఏమి ఇవ్వలేదని చెప్పేసి. "ఏంటి యూ అలా ఎందుకు చేశాడు? ఆ సూ వల్లే ఇలా చేశాడంటావా?" "లేదు లేదు సూ అంటే తనకిష్టం లేదని నాకు తెలుసు. బట్ ఎందుకై ఉంటుంది" అన్నట్టు మళ్ళీ తన్నే అడుగుతుందనమాట. "అదే నాకు అర్థం కావట్లేదు రీజన్ ఏంటో" అన్నట్టు తను చెప్తుంది. మరి రీజన్ తెలియనప్పుడు ఇద్దరు ఒక సైడ్ ఒకరు కూర్చుంటే ఏం అర్థమవుతుంది? వెళ్లి కూర్చొని డిస్కస్ చేసుకుంటేనే కదా ఏదైనా ఆన్సర్ వస్తుంది అన్నట్టు చన్నీ చెప్పి ఇక తను పడుకుంటూ పోతుందనమాట. ఆ రోజు నైట్ జియాంగ్ నిద్ర రాకపోయేసరికి తను బయటికి వెళ్తుంది. ఇవి కూడా నిద్ర రావట్లేదని బయటికి వెళ్లి చూస్తే అప్పటికే అక్కడ మన జియాంగ్ కూర్చొని ఉంటుంది. వెంటనే వెళ్లి తన పక్కన కూర్చుంటాడు. తను రాగానే జియాంగ్ ఏదైతే అది అయిందో అడిగేద్దామని చెప్పేసి క్వెషన్ చేస్తుందనమాట. నాకు నీ నుండి ఎక్స్‌ప్లనేషన్ కాదు ఆన్సర్ కావాలి అని చెప్పేసి. జియాంగ్ ఏమో సైలెంట్‌గా ఉంటాడనమాట. నీ బ్యాక్ సైడ్ స్కార్ ఇందాక చన్నీ చెప్పింది కదా! ఆ స్కార్ కూడా దీని గురించేనా? మన మ్యారేజ్ గురించి లింక్ ఉందా అంటే అవునని చెప్తాడనమాట. అసలేంటి చెప్పొచ్చు కదా అదేంటో? నేను అర్థం చేసుకుంటాను. నువ్వేం చెప్పావు నాతో? ఏ సిట్యుయేషన్ అయినా సరే నా చెయ్యి అసలా వదలనని చెప్పావు. ఇప్పుడేమో ఇలా అంటున్నావు. నాకేం అర్థం కావట్లేదు అసలు నీ గురించి. యూ ఏమో అది ఎక్కడ మళ్ళీ నువ్వు నాతో వస్తే నీ లైఫ్ రిస్క్ అవుతుందని చెప్పి ఆలోచిస్తున్నాను. అలా అవ్వడం నాకిష్టం లేదు. అందుకే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినాకే మాట్లాడదాం అనుకుంటున్నాను దీని గురించి అన్నట్టు చెప్తాడు. ఇక తనేం మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఇలా చెప్తుంది. యాక్చువల్లీ సూ కిడ్నాప్‌కి సాంగ్ అనే వ్యక్తితో ఏదో సంబంధం ఉంది. అలాగే లీక్ కూడా సంబంధం ఉంది. ఈ విషయం నాకు తెలిసింది. మీకు చెప్పాలనిపించింది చెప్పానని చెప్పి తను వెళ్ళిపోతుంది ఇక పడుకోవడానికి. నెక్స్ట్ డే ఇక అందరూ రిటర్న్ వెళ్ళిపోతారనమాట. సో, ఫస్ట్ వచ్చేసి నెక్స్ట్ డే జియాంగ్ ఆ రోజు కూడా తను లీవ్ తీసుకుంటుంది. సో, వచ్చి యూని మీట్ అవ్వడానికి తన క్యాబిన్‌కొస్తుందనమాట. తను యాక్చువల్లీ పని మీద ఒక టూర్‌కి వెళ్తుంది బిజినెస్ ట్రిప్‌కి. అప్పుడే ట్రిప్ కంప్లీట్ అయ్యి ఆ రోజు వస్తుంది. సూ వచ్చేసి యూని మీట్ అవుదామని చెప్పి. యూ అక్కడ కనిపించడు. అప్పుడే అక్కడికి అసిస్టెంట్ చెన్ ఏవో తీసుకొస్తూ ఉంటాడనమాట. అదేంటి అని చెప్పేసి అడిగితే, "ఇది టచ్ చేయకండి. ఇది యూది. గోల్డెన్ గ్రాస్ మీరు టచ్ చేయకండి" అన్నట్టు చెప్పి వెళ్ళిపోతాడు. కాసేపట్లో వచ్చేస్తాడు యూ అని చెప్పేసి. సో, ఏమో ఇదేంటబ్బా అని చెప్పేసి టచ్ చేయడానికి చూస్తూ ఉంటే అప్పుడే అక్కడికి యూ వస్తాడు. ఏంటంటే, "ఏం లేదే ఏంటా అని చూస్తున్నాను అంతే" అన్నట్టు చెప్తుంది. దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి ప్రేమగా ఒక ప్లేస్‌లో పెడతాడనమాట. తినిక మాట్లాడుతూ ఉంటుంది. ఫైనల్లీ డిజైన్ అంతా కంప్లీట్ అయిపోయింది. బిజినెస్ ట్రిప్ కూడా అయిపోయింది. మన వర్క్ కూడా ఇక స్టార్ట్ చేసేయొచ్చు. నో ప్రాబ్లమ్. ఈ గిఫ్ట్ నీకు బావుంటుందని చెప్పేసి కొన్నాను. ఇదిగో తీసుకో అంటే అవసరం లేదు అన్నట్టు యూ చెప్తాడనమాట. ఏంటి అలా అంటావు? ప్రేమగా తెస్తే అవసరం లేదంటే, సరే ఇవ్వు అని చెప్పి తీసి పక్కన పడేస్తాడు. ఓపెన్ కూడా చేయడనమాట. అది చూసినప్పుడే అర్థమవుతుంది తనకెంత వాల్యూ ఇస్తున్నాడో. ఆ గోల్డెన్ గ్రాస్ ఇచ్చింది జియాంగ్ అని తెలుస్తుందనమాట తనకి. సో, జియాంగ్ ఇచ్చిన దాన్ని అంత జాగ్రత్తగా పెట్టాడు. నేనిచ్చిన గిఫ్ట్ దేకను కూడా దేకకుండా పక్కకు తోసేసాడు.
సో, ఇక తిన మనసులో నాకు ఎటువంటి వాల్యూ లేదని చెప్పి తెలిసిపోయింది అని చెప్పేసి తననుకుంటుంది. సో, ఇక ఎలాగో ఇక్కడుండి కూడా వేస్టే కాబట్టి నేనిక ఇంగ్లాండ్ వెళ్ళిపోతున్నానన్నట్టు యూతో చెప్తుంది. అదేంటి సడెన్‌గా అంటే, నా వర్క్ ఇక్కడ కంప్లీట్ అయిపోయింది కదా! సో, అక్కడే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఇక ఇంగ్లాండ్ వెళ్ళిపోతున్నాను బాయ్ అని చెప్పేస్తే, హ్యాపీ కోఆపరేషన్ మీతో కలిసి వర్క్ చేయడం చాలా సంతోషం అన్నట్టు యూ చెప్పేస్తాడు సూతో. ఇక తను సరే అని చెప్పేసి బయటికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్‌లో లీ ఎక్కడికో బయటికి వెళ్తూ ఉంటే, అసిస్టెంట్ చెన్ ఏం చేస్తాడంటే లీని ఫాలో అవుతూ వెళ్తాడనమాట డెలివరీ బాయ్‌గా. అసలు తను ఎక్కడికి వెళ్తున్నాడో, ఎందుకంటే లీకి సాంగ్ తెలుసని చెప్పేసి ఆల్రెడీ తిను చెప్తుంది కదా జియాంగ్ యూ తోటి. అందుకే అసిస్టెంట్ చెన్ లీని ఫాలో అవ్వమని చెప్పి పంపిస్తాడు. ఎలా అయినా సరే కన్ఫర్మ్‌గా తను ఒక్కసారన్నా సాంగ్ దగ్గరికి వెళ్తే ఆ ప్లేస్ ఏంటో మనం తెలుసుకోవచ్చు కదా అని చెప్పి. లీ ఏం చేస్తాడంటే మన యూ వాళ్ళ స్టెప్ మామ్‌కి టెక్స్ట్ చేస్తాడు. అన్నీ సర్దుకొని ఎయిర్‌పోర్ట్‌కి రా అని చెప్పేసి మనం వెళ్ళిపోదాం అన్నట్టు. తనేమో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి బట్టలన్నీ సర్దుకొని కిందకి వెళ్ళేసరికి అప్పుడే యూ వాళ్ళ నాన్నగారు లోపలికొస్తూ ఉంటారనమాట. ఎక్కడికి వెళ్తున్నావంటే, మీకెందుకు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నా లైఫ్ నేను గడుపుతాను ఇక. మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే వెంటనే ఆపుతాడు. అలా ఎలా వెళ్ళనిస్తాననుకున్నావు? సో, ఈ క్రైమ్‌లో నువ్వు కూడా పార్టే కదా! అంత ఈజీగా వెళ్ళిపోదాం అనుకుంటున్నావా అంటే, నేను మనీ కోసమే అంతా నాకు అన్నీ ఉంటాయని చెప్పేసి ఇక్కడున్నానే తప్పి, నా సెల్ఫ్‌ని నేను మర్చిపోయి మీరు చెప్పింది చేస్తూ ఉన్నాను. ఇదంతా కాదు. మనీ నన్నేం చేయలేవు. నేను హ్యాపీగా ఉండాలంటే నేను అనుకున్నదే చేయాలి. సో, నాకిక్కడ ఉండాలని లేదు. అలాగే ఇంకొకటేంటంటే, మీరిన్ని రోజులు చేసిన పనులన్నీ నాకు ట్రస్టెడ్ పర్సన్‌కి ఈమెయిల్ చేసేసాను. ఇక్కడ నుండి నేను కనుక బయటికి వెళ్ళకపోతే అవన్నీ బయటకొస్తాయి. ఇక మీరే ఆలోచించుకోండి అని చెప్పేసి చెయ్యి నెట్టేసి మరీ వెళ్ళిపోతుందనమాట. టాక్సీ ఎక్కేసి ఇక ఎయిర్‌పోర్ట్‌కి తను స్టార్ట్ అవుతుంది. ఇంకో పక్క జియాంగ్ వచ్చేసి ఫామ్‌లో వర్క్ చేస్తూ ఉంటుంది. పద్దాక తనకి యూనే గుర్తొస్తూ ఉంటాడనమాట. ఆ ఫామ్‌కి ఆ రోజు సూ కూడా వస్తుంది. సూని చూసి మీరేం చేస్తున్నారంటే, నీతో మాట్లాడదామని వచ్చానని చెప్పేసి తను చెప్తుంది. ఇక నేను వెళ్ళిపోతున్నాను ఇంగ్లాండ్‌కి. మళ్ళీ ఎప్పుడొస్తానో కూడా తెలీను. గుడ్ బై చెప్దామని వచ్చాను అన్నట్టు చెప్తుందనమాట. అవునా! అదేంటి అలా డెసిషన్ తీసుకున్నారంటే, ఏం చేద్దాం ఇక్కడ ఉండి కూడా యూ ఎలాగో నన్ను ప్రేమించడం నాకు అర్థమైంది. తనకిష్టమైన గిఫ్ట్ ఒకటి తెచ్చాను. అయినా కూడా తనసలు ఓపెన్ కూడా చేయలేదు. నువ్వు చేసింది మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. అప్పుడే అర్థమైపోయింది నాకెంత వాల్యూ ఇస్తున్నాడో. సో, ఇక నేను ట్రై చేసి కూడా వేస్టే అని నాకనిపించింది. అందుకే ఇక వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాను అన్నట్టు ఈ విషయాలన్నీ తనతో చెప్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ ఇక అలా కాసేపు మాట్లాడుకుంటారనమాట. ఇంకో పక్క యూ వాళ్ళ నాన్నగారు కంగారు పడుతూ ఉంటారు. ఈమె ఎక్కడికి వెళ్ళిపోయిందని చెప్పేసి యూ వాళ్ళ స్టెప్ మామ్ వదిలేసి వెళ్ళిపోయింది కదా! అప్పుడే తనకొక ఫోన్ కాల్ వస్తుందనమాట. వాళ్ళేం చెప్తారంటే, సాంగ్ ఎక్కడున్నాడో మేము ఫైండ్ ఔట్ చేసాం. మీ లొకేషన్‌కి రండి అని చెప్పి యూ వాళ్ళ ఫాదర్‌కి చెప్తే, యూ వాళ్ళ ఫాదర్ మనుషులనేసుకొని అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్లి డోర్ తీసి చూస్తే లోపల యూ ఉంటాడు. ఒక్కసారిగా షాక్ అవుతాడు. యూ వచ్చేసి, ఏంటి మీరు కూడా యాక్సిడెంట్ గురించి నిజం తెలుసుకుందామని వచ్చారా? సాంగ్ ఇక్కడే ఉన్నాడు మనం తెలుసుకుందాం. అందరం ఇక్కడే ఉన్నాం కదా! మీకేమైనా గుర్తుందా యాక్సిడెంట్ గురించి అంటే, నాకేం తెలీదు. జస్ట్ ఆ కార్‌లో నువ్వు కూడా ఉన్నావని తెలుసు అంతే. అంతకన్నా ఏం తెలీదు అన్నట్టు చెప్తాడు. ఇక యూ వచ్చేసి సాంగ్‌ని నిజం చెప్పమని చెప్పి అడుగుతాడనమాట. యూ వాళ్ళ నాన్నగారు కంగారు పడుతూ ఉంటాడు. ఎక్కడ ఇతనేం చెప్పేస్తాడేమో అని చెప్పేసి. సో, అతనేం చెప్తాడంటే, దీనంతటి వెనక మీ అమ్మగారే ఉన్నారు. మీ స్టెప్ మమ్మీ ఇదంతా చేయించారు అన్నట్టు చెప్తాడు. యూ వచ్చేసి వాళ్ళ నాన్నగారి పేరు ఎక్స్‌పెక్ట్ చేస్తాడు. వాళ్ళ అమ్మగారి పేరు చెప్పేసి నిజం చెప్పు అంటే, నిజమే చెప్తున్నాను ఆమె ఇదంతా చేసింది అన్నట్టు చెప్తాడనమాట. అప్పుడు వాళ్ళ నాన్నగారు రిలాక్స్ అయిపోతారు. హమ్మయ్య! నా పేరు తీసుకురాలేదని చెప్పేసి. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఇంకొక సాడ్ న్యూస్ ఏం జరుగుతుందంటే, యూ వాళ్ళ అమ్మగారు ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తూ ఉంటారు కదా! యాక్సిడెంట్ అయ్యి చనిపోతుందనమాట. ఇదంతా లీయే ప్లాన్ చేసినట్టు మనకి చూయిస్తారు. సో, అదే న్యూస్ అప్పుడే అసిస్టెంట్ చెన్ యూతో చెప్తాడు. మీ స్టెప్ మామ్ చనిపోయారంట యాక్సిడెంట్‌లో అని చెప్పేసి. యూ వాళ్ళ నాన్నగారు లీకి కాల్ చేస్తారు. ఇదంతా నువ్వే చేశావా అని చెప్పేసి. లీ ఏమో దేని గురించి అడుగుతున్నారు? నాకు మీరే యాక్సిడెంట్ వెనకాల ఉన్నారని నాకు తెలుసని ఆ విషయం గురించి అడుగుతున్నారా? ఇంకేదైనా అడుగుతున్నారా? అన్నట్టు ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. మీ శత్రువు మీ వైఫే కాదు ఇంకా చాలామందుంటారు అన్నట్టు కూడా చెప్తాడనమాట. చెప్పేసి ఇక కాల్ కట్ చేస్తాడు. అప్పుడే లీకి ఏదో ఇన్ఫర్మేషన్ వస్తుంది. యాక్చువల్లీ ఏంటంటే, బ్యాక్ దెన్ రాన్ చనిపోయాడని చెప్పేసి యాక్సిడెంట్‌లో అదే కార్‌లో మన యూ ఇంకా రాన్ ఇద్దరు వెళ్ళేప్పుడు రాన్ చనిపోయాడని చెప్పేసి తెలుస్తుంది కదా! సో, అక్కడ అబ్రాడ్‌లో జరిగిన విషయాన్ని ఎవరినో స్పైని పెడతాడనమాట. అతను కనుక్కొని ఏం చెప్తాడంటే, యాక్చువల్లీ ఆ రోజు చనిపోయింది రాన్ కాదు. యూ చనిపోతాడు. అదే ఈ హాస్పిటల్ రికార్డ్స్‌లో ఉంది. బట్ నాకేం అర్థం కావట్లేదు అన్నట్టు అతను చెప్తాడు. అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకుంటాడంటే యాక్సిడెంట్‌లో చనిపోయింది యూనా? రాన్ కాదా? అంటే ఇప్పుడు చైనాకొచ్చింది రాన్ అనమాట. యూ పేరుతోటి రాన్ వచ్చేసి ఇక్కడికొచ్చాడని చెప్పి లీకి క్లియర్‌గా అంతా స్టోరీ అంతా అర్థమైపోతుందనమాట. ఇదే విషయం ఎలా అయినా జియాంగ్‌కి చెప్పాలని చెప్పి ఆ రోజు నైట్ తన ఫామ్‌కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి జియాంగ్‌ని మీట్ అవుతాడనమాట. మీట్ అయ్యి తనతో ఏం చెప్తాడంటే
నువ్వంటే నాకు ఇంకా ఇష్టం ఉంది. ఒక్క ఛాన్స్ ఇస్తే మనిద్దరం కలిసి అబ్రాడ్ వెళ్ళిపోయి హ్యాపీగా లైఫ్ అక్కడ సెటిల్ అయిపోదాం అన్నట్టు చెప్తూ ఉంటాడు. ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు? నాకెందుకు ఇదంతా చెప్తున్నావు అంటే, నీకు అర్థం కావట్లేదు. ఫస్ట్ నుండి నేను నిన్నే ప్రేమించాను. నువ్వంటే నాకిష్టం. ఒక ఛాన్స్ ఇవ్వచ్చు కదా అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉంటే, లేదు లేదు నేనైతే నాకు అబ్రాడ్ రావడం ఇష్టం లేదు. అయినా కూడా నేనిప్పుడు యూని ప్రేమిస్తున్నాను. ఒకవేళ అతనితో బ్రేకప్ అయినా సరే నీతో అయితే నేనెక్కడికి రాను. నీకు తెలిసే ఉంటుంది కదా ఆల్రెడీ మీ సన్ చనిపోయారు ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళే రూట్‌లో. నీకేం కావాలి? తను చనిపోయినా కూడా నువ్విలా చేస్తున్నావంటే, నేను ఫస్ట్ నుండి నిన్నే ప్రేమించాను చెప్పాను కదా! తనతో నాకేంటి? నాకొక్క ఛాన్స్ ఇవ్వు అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటాడనమాట. తనేమో నో అని చెప్తుంది. సో, ఇప్పుడు నువ్వు యూని ప్రేమిస్తున్నానని చెప్పావు కదా! అసలా యూ ఒరిజినల్ యూ కాదని చెప్పి నీకు తెలిస్తే నీ రియాక్షన్ ఎలా ఉంటుందంటే, ఏంటి ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పట్టిందా ఏంటి నీకు? వెళ్ళిపో ఇక్కడి నుండి అని చెప్పి తన రూమ్‌కి వెళ్ళిపోతుందిక. దీని గురించి ఆలోచిస్తుందనమాట. ఎందుకిలా చెప్పాడని చెప్పి. నెక్స్ట్ డే తను ఆఫీస్‌కి వెళ్తుంది. ఆఫీస్‌కి వెళ్ళగానే ఇంగొచ్చేసి "నువ్వు ఎన్ని డేస్ అయింది ఆఫీస్‌కి రాక? నేను ఇంకా నువ్వు రిజైన్ చేసావు" అని చెప్పి చాలా టెన్షన్ పడ్డానంటే, "లేదు లేదు జస్ట్ 2 డేస్ లీవ్ తీసుకున్నా అంతే" అని చెప్పి తను చెప్తుందనమాట. ఇక వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకో పక్క యూ వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారంటే, యూ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఆ కార్ యాక్సిడెంట్ ఎవరు చేశారో తెలుసా? మీ సన్ ఇదంతా ప్లాన్ చేసిందన్నట్టు ఆ గ్రాండ్ ఫాదర్‌కి చెప్తాడు. గ్రాండ్ ఫాదర్ సీరియస్ అయ్యి, లేదు లేదు ఇదంతా నువ్వు చేసావు ఆ విషయం నాకు బాగా తెలుసు. నువ్వు చేసావు ఇదంతా అని చెప్పేసి గొడవ పడుతూ ఉంటే, ఓహ్! నిజం మీకు కూడా తెలుసా? నిజం తెలిసిన వాళ్ళెవరు బతకడానికి వీల్లేదని చెప్పేసి గ్రాండ్ ఫాదర్‌ని యూ వాళ్ళ ఫాదర్ అక్కడే హాస్పిటల్‌లోనే చంపేస్తారనమాట. ఆక్సిజన్ అందనివ్వకుండా చేసి. మన జియాంగ్ వచ్చేసి ఎలా అయినా సరే ట్రూత్ ఏంటో ఫైండ్ ఔట్ చేయాలని చెప్పి ఆ రోజు నైట్ అందరూ వెళ్ళిపోతే ఇంగ్ మాత్రం వర్క్ చేస్తూ ఉండేసరికి "నువ్వు వెళ్ళు నేను వర్క్ చేస్తాలే పర్లేదని" చెప్పేసి తనని లాక్ ఆఫ్ అవ్వమని చెప్తుంది. తను వెళ్ళిపోగానే లైట్స్ అన్ని ఆఫ్ చేసి లీ ఈ నిజాన్ని కనిపెట్టాడు కాబట్టి ఫస్ట్ తన క్యాబిన్‌లో వెతుకుదామని చెప్పి తన క్యాబిన్‌లోకి వెళ్ళి అక్కడ డస్ట్‌బిన్‌లో ఏమన్నా దొరుకుతాయేమని చెప్పి సెర్చ్ చేస్తూ ఉంటుందన్నమాట. అప్పుడే అక్కడ ఒక పేపర్ దొరుకుతుంది. ఆ పేపర్‌ని బట్టి దీన్ని బట్టి ఏంటి అంటే ఇప్పుడున్న యూ కాదా రానా అని చెప్పేసి తనకొక డౌట్ అరైజ్ అవుతుందనమాట. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.